కర్నూలు జిల్లాలో కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకుని ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యానికి చెందిన సైనికులు చేసిన త్యాగాలను గౌరవించడానికి కార్గిల్ విజయ్ దివాస్ స్మారకంగా జరుపుకుంటున్నామన్నారు. వీర సైనికులు చేసిన అత్యున్నత త్యాగాన్ని స్మరించుకునే రోజుని ఎన్డీఏ కూటమి నాయకులు తీర్పాలు తెలిపారు. ఇక కార్గిల్ యుద్ధం 1999 మే నుంచి జూలై మధ్య జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో నియంత్రణ లేక వెంబడి జరిగింది. సమయంలో విజయోత్సవం జరిగింది. మన పాకిస్తాన్ బార్డర్లో కార్గిల్ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో యుద్ధంలో మన సైనికులు చాలామంది కూడా వీరులైనారు, అమరులైనారు. వాళ్ళ కోసం పారామిలిటరీ ఫోర్సెస్ కూడా ఆ రోజుల్లో చాలా సేవలు చేశాయి. వాటిల్లో ఎంత కష్టమున్నా కూడా వాళ్ళందరికీ విజయోత్సవం కోసం కష్టపడ్డారు. అప్పుడు మనం చూసాం, మన ఇండియాలో ప్రతి రాష్ట్రం నుండి కూడా వాళ్ళకి విజయోత్సవాలు కూడా తెలపడం జరిగింది. అందువలన ఈరోజు మన పత్తికొండ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్గిల్ అనే ప్రాంతంలో తర్వాత పాకిస్తాన్ భారతదేశాల మధ్య 3వ తేదీ 1999లో మొదలైన ఆ యుద్ధం దాదాపు 80 రోజులుగా విరోచితంగా పోరాడి 1999 జూలై 26వ తేదీన విజయం సాధించడం కూడా జరిగింది. ఆ విజయాన్ని పురస్కరించుకొని మరి ఆ రోజు మన యొక్క సైనికులు మరి ఆ పాకిస్తాన్ సైన్యాన్ని మరి పారదోలి మన స్థావరాలని ఆక్రమించుకునే క్రమంలో 537 మంది ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఆ ప్రాణాలు కోల్పోయిన సమయం